వెల్కమ్ టు ఆద్య ఎగ్జోటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి సురినామ్ చెర్రీ అండి. సురినామ్ చెర్రీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇందులో కూడా కలర్వి ఉంటాయి. జిల్స్ డార్క్ అని, బ్లాక్ సురినామ్ చెర్రీ అని అలా ఉంటుంది. ఇది రెడ్ సురినామ్ చెర్రీ అండి. ఇది చాలా బాగా కాస్తుంది, విపరీతమైన ఫ్రూట్స్ కూడా దాదాపు మనకి ఇప్పుడు 4-5 months నుంచి ఫ్రూట్స్ కంటిన్యూ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చెట్టు నిండా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. ఈ ఫ్రూట్స్ టేస్ట్ వచ్చేసి పులుపు, స్వీటు అండ్ కొంచెం నేరేడు పండు టేస్ట్ తోటి ఉంటుందండి. చాలా బాగుంటుంది. కొంతమందికి ఫ్లేవరు హెవీగా అనిపిస్తుంది నేరేడు పండు ఫ్లేవరు. దానివల్ల ఇది కొంతమందికి నచ్చదు, కొంతమందికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఒపీనియన్ నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ తిన్న వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. కొంతమందికి అయితే చాలా ఇష్టంగా తింటారు, కొంతమంది కొంచెం ఫ్లేవర్ అనేది చాలా హెవీగా ఉందని చెప్తారు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రూట్స్ అయితే. స్వీట్గా కంప్లీట్ రెడ్ కలర్ వచ్చిన ఫ్రూట్ వచ్చేసి స్వీట్ హెవీగా లైట్ పులుపు ఉంటుంది. కొంచెము కలర్ తక్కువ ఉన్న ఫ్రూట్ అయితేనేమో పులుపు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్ మొత్తము స్వీట్గా ఉంటాయి. మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే అవి కొంచెం కొరియర్ చేయడానికి అనుకూలంగా లేవు, పెద్ద సైజులో ఉన్నాయి. ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉన్న మొక్కలు అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.